ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారములు. అదేవిధంగా మా ట్రాఫిక్ సిఐ గారు, మా ట్రాఫిక్ సిబ్బంది, ఎస్ఐస్ అండ్ ఆల్ స్టాఫ్ కూడా ఒక చిన్న ప్లెడ్జ్ ఉంటుంది కార్యక్రమము. దానికి మీ అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇప్పటి వరకు మా సిఐ గారు అంబేద్కర్ ఆశయాల గురించి మీ అందరికీ వివరించడం జరిగింది. ఆశయాల సాధన కోసం మీరందరూ కష్టపడాలని చెప్పేసి, మరియు మీరందరూ భావి భారత పౌరులు కాబట్టి చక్కగా ఈ ఆశయాలను పాటించి మీరు కూడా సక్రమమైన పద్ధతిలో మంచి మంచి పొజిషన్లోకి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరందరూ చాలా సైలెంట్గా ఉన్నారు, ఎవరికి జోష్ లేదు. ఎండలో ఓకే. మీ అందరూ ఫ్యూచర్ బ్రైట్ ఫ్యూచర్, మీ అందరికీ చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీరు చక్కగా ఈ ఆశయాలను పాటిస్తూ మంచిగా చదువుకోవాలని చెప్పేసి, మంచిగా మహాత్ములు అవ్వాలని, మీలో కూడా ఎంతో మంది మహాత్ములు అవుతారు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఈ సందర్భంలో ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం మన రాష్ట్ర డీజీపీ గారు ప్రతిపాదించిన ఈ కార్యక్రమానికి నిన్న ఇనాగ్రేషన్ జరిగింది. అందులో భాగంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఒక చిన్న ప్లెడ్జ్ తీసుకుంటాము, ఓత్. దానికంటే ముందు కొన్ని ట్రాఫిక్ రూల్స్ గురించి మీకు వివరిస్తాము. జనరల్గా మీకు ట్రాఫిక్ రూల్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో మొట్టమొదటి విషయం, ఎవరైనా సరే వెహికల్ నడిపించేటప్పుడు కంపల్సరీ లైసెన్స్ పొంది ఉండాలి. లైసెన్స్ పొంది ఉంటే మీకు ట్రాఫిక్కి సంబంధించిన రూల్స్ తెలుస్తుంది. అదేవిధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు 2 వీలర్ అయితే కంపల్సరీ హెల్మెట్ ధరించాలి. 4 వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు, మీరందరూ రోజు చూస్తూనే ఉన్నారు, కానీ ఎవ్వరూ పాటించడం లేదు. అవునా కాదా? ఆన్సర్ ఇస్తలేదు. మీరు పాటిస్తున్నారా? పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే ఈ యాక్సిడెంట్స్ని మనము ప్రివెంట్ చేయగలుగుతాం. ఇప్పుడు సపోజ్ డ్రైవింగ్ చేస్తున్నారండి, ఒక 2 వీలర్ మీద ఒక ఇద్దరు వెళ్తుంటారు. డ్రైవింగ్ చేసే ఒక్కతనే హెల్మెట్ పెట్టుకుంటాడు, వెనుక కూర్చునే అతడు హెల్మెట్ పెట్టుకోడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరికి దెబ్బలు తగులుతాయా, ఒకరికి దెబ్బలు తగులుతాయా? ఇద్దరు తగులుతారు కదా. సో కంపల్సరీ పిల్లన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి. కానీ మన ఎక్కడ కూడా ఈ రూల్స్ ని పాటించడం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి అయినా మీరు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, ఎవరితోటైనా మీరు ప్రయాణం చేసేటప్పుడు కంపల్సరీ ఇద్దరు హెల్మెట్ ధరించాలని చెప్పేసి మేము సూచిస్తున్నాము. అదేవిధంగా సీట్ బెల్ట్, ఎక్కడికైనా దూర ప్రయాణం పోయినప్పుడు కానీ, మన సిటీలో కానీ ఎక్కడైనా సరే మీరు కారు డ్రైవ్ చేసే సమయంలో కంపల్సరీ సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ పక్క కూర్చునే అతను కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు వచ్చిన మ్యానుఫ్యాక్చరింగ్ లో కంపల్సరీ 4 బెల్ట్స్ ఉంటాయి. వెనుక సీట్లో వాళ్ళకు కూడా సీట్ బెల్ట్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా ప్రయాణించినప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ వెనుక కూర్చున్నా కూడా ధరించాలని చెప్పేసి మేము సూచిస్తున్నాం. అదేవిధంగా మీరు కాకుండా మీకు తెలిసిన బంధువులు కానీ, మీ పేరెంట్స్ కానీ, మీరు వారికి సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ద్వారా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఇప్పుడు ఓన్లీ వెహికల్ నడిపే అతనికే కాకుండా ఆపోజిట్ వచ్చే వ్యక్తులకు కూడా ఎంతో మందికి నష్టం జరుగుతుంది. దీంట్లో ఎంతో మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. యాక్సిడెంట్స్ అయ్యి కాళ్ళు చేతులు ఇది మల్టిపుల్ ఇంజురీస్ జరిగి ఎంతో మంది వికలాంగులు కూడా అయినారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవింగ్